ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఏప్రిల్ నెల 21 మంగళవారం పంచమి తిథి పూర్తిగా ఉంది. మృగశిర నక్షత్రం సాయంత్రం వరకు ఉంది. ఈరోజు ఆది శంకరాచార్య జన్మదినం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ నూతన కార్యక్రమాలు కానీ లాభసాటిగా ముందుకుంటాయి. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలంతా కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. జన్మరాశిలో రవి సంచారం వల్ల నూతన కార్యక్రమాలు కానీ లేకపోతే ఇంతకంటే మంచి ఉద్యోగాన్ని అందుకునే పరిస్థితి మీకు కనిపిస్తుంది. వ్యయములో కుజ సంచారం ఉంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, భూవాహన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం, ఎర్రటి పండ్లను ఈరోజు మీరు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి మంగళవారం రోజున లాభములో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. లాభములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనివారి సహకారం వల్ల చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. లాభంలో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో మంచి ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామి విషయంలో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. స్త్రీజన సహకారంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. చతుర్థంలో కేతువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి ఒక విషయంలో అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలువలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి మంగళవారం రోజున వ్యయములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. దశమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. వ్యాపార విస్తరణ, ఆర్థికంగా కూడా బలపడతారు. దశమంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పరివార సహకారంతో చాలా పనులు పూర్తవుతాయి. వ్యయములో చంద్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, ఒక విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి మంగళవారం రోజున లాభములో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. లాభములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. వృత్తిపరమైన విషయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. భాగ్యంలో శని సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. అష్టమంలో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. నీలం రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం చేసుకోండి. ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి మంగళవారం రోజున లాభంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా జరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. అన్ని విషయాల్లో లాభాలు అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా వ్యాపారపరమైన నూతన అవకాశాలు వస్తాయి. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మంచి లాభాలను, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అష్టమంలో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, పనివారి సహకార లోపం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టకం పారాయణం చేసుకోండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యా రాశి వారికి మంగళవారం రోజున భాగ్యములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. షష్టమంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా మీకు మంచి ఫలితాలను అందిస్తాయి. అష్టమంలో రవి సంచారం వల్ల
అధికారులతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి మంగళవారం రోజున లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. నిరాడంబరంగానే మంచి అవకాశాలతో పాటు ఆదాయం కూడా అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా సాధిస్తారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టమంలో బుధువు సంచరిస్తున్నాడు. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో మంచి పోటీని ఎదుర్కొని మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. అష్టమంలో చంద్ర సంచారం ఉంది. ఒక విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. తెలుపు రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే విజయాలు సాధిస్తారు. మీ పనితనానికి, మీ నేర్పరితనానికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మంచి ఫలితాలను అందుకుంటారు. నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులకు కానీ అవకాశం ఉంది. పంచమంలో బుధ సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి రాదు. వ్యాపారపరమైన విషయాలు నష్టాన్ని కలిగిస్తాయి. ఒక విషయంలో అసౌకర్యంగా ఫీల్ అవుతారు. ఎరుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసరపప్పును పేదవారికి దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి మంగళవారం రోజున సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. చతుర్థంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. తృతీయంలో రాహు సంచారం ఉంది. జన సహకారము, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. షష్టంలో శుక్ర సంచారం వల్ల స్త్రీల వల్ల మనస్పర్ధలు, పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేసేటువంటి పరిస్థితి, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి మంగళవారం రోజున పంచమంలో శుక్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆత్మీయులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. తృతీయంలో శని సంచారం ఉంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. షష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. కొంతమంది పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, రాఘవేంద్ర స్వామి దర్శనం, రాఘవేంద్ర స్వామి చరిత్ర పారాయణం, పసుపు వర్ణ పండ్లను గురువులకు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి మంగళవారం రోజున పంచమంలో గురువు సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, వివాహాది శుభ కార్యక్రమాల్లో మీరు కీలకమైన వ్యక్తిగా పాల్గొంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. వారి అభినందనలు అందుకుంటారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ద్వితీయంలో శని సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి మంగళవారం రోజున షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులవుతారు. శత్రులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషిస్తారు. తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. తృతీయంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్త్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అధికారులతో మనస్పర్ధలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు
తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్యభగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్యభగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం, గోధుమలను పశువులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.